మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం జరిగింది. మరి అందులో భాగంగా నేను ఈరోజు ఈ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడికి రాగానే ముఖ్యంగా మా అధికారులు, మా టీము అందరూ కూడా పెద్ద ఎత్తున మా ఎండి గారు పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఈరోజు నన్ను మరి ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఎంతో బాధ్యతగా ఒక ముందు చూపుతోటి ఈ టూరిజాన్ని నాకు అప్పచెప్పడం జరిగింది. గతంలో కూడా 2-3 సార్లు ఆయన మాట్లాడే సందర్భంలో మేము టూరిజం మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, ఈ రాష్ట్రంలో టూరిజానికి మంచి అవకాశాలు ఉన్నాయి, టూరిజం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కూడా బాటలు వేయబడతాయి, ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అయిద్దని చెప్పి టూరిజానికి పెద్ద ఎత్తున ఆయన మరి ఆలోచన విధానాన్ని ముందుకు పెట్టడం జరిగింది. మరి ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్టయితే చాలా దేశాలు మన దగ్గర కూడా మరి కేరళ లాంటి రాష్ట్రాలను మనం చూసుకుంటే టూరిజం మీదనే పెద్ద ఎత్తున రాష్ట్రానికి నిధులు వస్తున్న పరిస్థితిని కూడా మనం గమనిస్తున్నాం. ముఖ్యంగా గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ టూరిజం డిపార్ట్మెంట్ కూడా విధ్వంసానికి గురి కావటం జరిగింది. ముఖ్యంగా టూరిజానికి సంబంధించిన ఆస్తులు కూడా కబ్జాలకు గురి కావటం, ఆనాడున్న అధికారులు కానీ మంత్రులు కానీ పెద్ద ఎత్తున నిధులను కూడా స్వాహా చేసి ఈ టూరిజం డిపార్ట్మెంట్నే ఒక నిర్వీర్యం చేసే పరిస్థితి కూడా మనం అందరం చూసినాం. కానీ ఈరోజు మా ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో దీనిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని చెప్పి మేము ఆలోచన కూడా చేస్తున్నాం. గతంలో మీరు చూసినట్టయితే ప్రభుత్వం మారే ప్రక్రియ ప్రారంభం కాగానే దీనికి సంబంధించిన చాలా ఫైళ్లను కూడా అంటుపెట్టడం జరిగింది. అంటే అందులో చాలా అవినీతి జరిగింది కాబట్టి ఇవన్నీ బయటకు వస్తాయని కూడా మరి చేయటం జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి గారు మా మీద విశ్వాసం పెట్టుకొని ఇది ఇచ్చిందో దాన్ని పూర్తి స్థాయిలో నెరవేరుస్తాం. ఎక్కడ ఈ ముఖ్యంగా టూరిజానికి సంబంధించిన భూములు కబ్జాకు గురైనాయో అవి ఖచ్చితంగా వాటిని బయటికి తీస్తాం, ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. టూరిజం ద్వారా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయ వనరులుగా మార్చే ప్రక్రియను కూడా మేము ప్రారంభిస్తాం. మరి ఈసారి బడ్జెట్లో కూడా దాదాపుగా 1600 కోట్ల దాకా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు టూరిజానికి పెట్టడం జరిగింది. ఖచ్చితంగా మా హోటల్స్ కానివ్వండి, మా ప్లేసెస్ కానివ్వండి, మరి మా బస్సెస్ కానివ్వండి, అన్నిటి మీద కూడా మరి ఒక సమగ్రంగా ఒక ఆలోచన చేసుకొని మాకున్న ఎండి గారు కానీ మా టీం అందరం కలిసి కూడా దీనిని లాభాల బాటలో తీసుకొని వచ్చి ఈ రాష్ట్రానికి ఒక ఆదాయ వనరుగా మార్చే విధంగా ప్రజలందరూ కూడా ఒక టూరిజం ప్లేస్కి వెళ్తే, కేరళ లాంటి ప్లేసెస్కి వెళ్తే ఎంత అనుభూతి జరుగుద్దో ఆ విధంగా అనుభూతి పొందే విధంగా ఆ ప్లేసెస్ను కూడా తీర్చిదిద్దే బాధ్యత నేను చైర్మన్గా తీసుకుంటాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.